నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం రేగుంట వార్డులో ఉన్నాం. సో ఇక్కడ ఏంటి అంటే అరకూర వసతులకు ఇది ఒక నిలయంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఊరు అట్లా తయారైందని చెప్తా ఉన్నారు గ్రామస్తులు. అసలు ఏంటంటే మనం ఇక్కడికి ప్రధాన కారణం రావడానికి ఇక్కడ ఏదైతే ఇక్కడ మనుషుల్ని కాలేయడానికి కనీస వసతులు లేవు. అసలు ఇక్కడ నిన్న కూడా ఒక శవాన్ని వర్షం పడుతుండగా ఒక ముసలావిడను ఇక్కడ ఖననం చేయడం జరిగింది. సో అక్కడ ఒక తాటిపత్ర పైనుంచి పెట్టి కూడా వాళ్ళు ఖననం చేశారని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అంటే ఇది ఏదైతే బాల్క సుమన్ గతంలో పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యేగా కూడా చేసిండు. సో అవన్నీ చెప్పినప్పటికీ ఊరికి మాత్రం ఏం చేయలేడు అని అంటే ఇగో ఇదే. ఎందుకనంటే అటు చూసుకుంటే అటు కనబడతా ఉందా, అక్కడనే ఆ ఇల్లు కనబడుతుంది, అదే ఇల్లు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మనకు ఏం లేవు. అంటే కనీసం ఒక ప్రహార్ లేదు. అసలు ఇది దీనికి 3 సార్లు కూడా బిల్లులు లావట్టిరట. అవి శిలాఫలకాలకు ఇరిగిపోయిన శిలాఫలకాలు అక్కడ ఇవరిదాకా చూసినాం మేము. మొత్తం ఇరిగిపోయిన శిలాఫలకాలు. అయితే గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఏంటంటే 3 సార్లు బిల్లులు లావట్టిరు, కానీ 3 సార్లు లావడితే కనీసం ఒక ఇటుక కూడా ఇక్కడ పేర్చలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఇటుక కూడా పేర్చలేరు. అంటే ఇక్కడ అధికారులు మరి నాయకులు కావచ్చు, వీటికి వచ్చిన ఫండ్ను మొత్తం పంగనామం పెట్టి మొత్తం అయితే దోసుకొని తిన్నారని. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అయితే కనబడతలేదు. ఒకవేళ డెవలప్మెంట్ కనబడితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. పాపం అక్కడ 2 అక్కడ అవి అట్లే ఉన్నాయి, చూసుకోవచ్చు. మనం అన్ని చూసుకున్నట్లయితే ఆ గడ్డి ఏంది, మొక్కలేంది, అసలు ఇక్కడ ప్రహారీ గోడ కూడా లేదు. ఆ 2 ఎవరైతే శవాలు పాతి పెట్టడం జరిగిందో అంటే చనిపోయిన తర్వాత, సో వాళ్ళే అక్కడ. సో ఇక్కడ నిన్న ఏదైతే ఒక ముసలావిడ చనిపోయిందో ఆ పత్ర కూడా ఇక్కడనే ఉందా, ఆ పత్ర కూడా కనబడతా ఉంది. ఆ పత్రను వాళ్ళు ఉపయోగించి అంటే వర్షం పడుతున్న క్రమంలో వాళ్ళు పైనుంచి పట్టుకొని మొత్తానికైతే దహన సంస్కారాలు అయితే నిన్న పూర్తి చేయడం జరిగింది. సో మనం గ్రామస్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి అసలు ఇక్కడ ఏదైతే కాలబెట్టడానికి కానీ అసలు కొద్దిగా కూడా వసతులు లేవు. సో వారి మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గ్రామస్తులైనటువంటి ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న ఒక్క నిమిషం మీరు చెప్పండి, అసలు మీకు ఇక్కడ వసతులు లేవని చెప్తా ఉన్నారు కదా, అసలు ఏంది అసలు దీని ముచ్చట ఏంది? అసలు ఎన్ని రోజుల నుంచే ఇట్లున్నది? అసలు ఇంతకుముందు ఎట్లుంటుండే? ఇంతకుముందు మాకు తెలిసిన మెట్పల్లికి దగ్గరలో ఉన్నాం, అభివృద్ధికి 100 సంవత్సరాల దూరంలో ఉన్నాం అంతే తప్ప మిగతా డెవలప్మెంట్ ఏం లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఏం డెవలప్మెంట్ లేదు. మీ పేరేనా? గంగారెడ్డి. గంగారెడ్డి అంటే ఇప్పుడు మీకు ఇక్కడ శ్మశాన వాటికైతే బాగుంటది. ఇప్పుడు అందరూ ఉన్న వాళ్ళకు ఎట్లనో అడ్జస్ట్మెంట్ అవుతారు, రావాల్సింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళు అనుకో కొంచెం ఇబ్బంది ఉండదు. ఇల్లు లేని వాళ్ళైతే ఇంటి ఉన్నారు ఉండనివ్వడు. అవును, కిరాయిలు ఇలా ఉండనివ్వడు. అప్పుడు ఏ పరిస్థితి ఏంది, అక్కడ ఉండలేము, ఇక్కడ ఉండలేము. అవును, ఇప్పుడు ఇక్కడ షెడ్ వేసి 2 రూములు తీసిన వాడు అక్కడ ఏదైనా కార్యక్రమం ఉంటే ఇక్కడ చేయొచ్చు. అవును, మంచి ఆలోచన. ఒక రోజు ఉండాలన్నా కూడా ఉండొచ్చు. ఇల్లు అయిపోయినాక ఎవరి పనిలో వాళ్ళు. అసలు శవానికే దిక్కు లేదు. ఇక్కడ వచ్చిన చుట్టాలు ఏడుంటారు, అది పరిస్థితి. మరి ఏం కావాలి అసలు ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు మీకు? ఇక్కడ శ్మశాన వాటిక అన్ని ఊరు తండాల కాడికించి స్వర్గధామాలు అవి ఇవి అన్నీ అయిపోయినాయి. కనీసం ఈ మెట్పల్లికి దగ్గర ఉన్న మా కూడా కనీసం వీళ్ళు రాజకీయ నాయకులకు ఒక చూపుతో కూడా మమ్మల్ని చూడలేని పరిస్థితి వచ్చింది. మేము ఈ డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ చేసినామంటే ఇక్కడ డెవలప్మెంట్ ఏడుంది? ఫస్ట్ ఊరు డెవలప్మెంట్ కాదు, ఫస్ట్ శ్మశాన వాటికనే లేదు. ఊరు 2-3 సార్లు ఫండ్ వచ్చింది అంటారు కదా, మరి వాస్తవమేనా? ఎక్కడ వాళ్ళే ఎక్కడ తీసుకున్న వాళ్ళు అక్కడ తీసుకున్నారు. ఇంతకు ముందు అక్కడ శిలాఫలకాలు చూసాం కదా, అక్కడ అన్ని ఇరిగిపోయినాయి ఉన్నాయి. 3 శిలాఫలకాలు మొత్తం మటమాయం చేసినట్టే కనబడుతుంది. 3 సార్లు బిల్లులు లేపారు కానీ ఒక అభివృద్ధి కూడా చేయలేరు. అభివృద్ధి చేయలేదు. కనీసం వాళ్ళు తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. అలాగే అన్నను కూడా అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీ పేరేం పేరు? అన్న రాజరెడ్డి, కలాల రాజరెడ్డి. చెప్పండి అన్న, మీకు సమస్యలు ఏంది? అసలు ఇక్కడ
శ్మశాన వాటిక లేదని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ చూసినాము, లేదు కూడా. సో దాని మీద మీకు అంటే ఎట్లాంటి వసతులు కావాలి, ఏం కావాలి అనేది మీరు చెప్పండి ఒకసారి. అన్న మారుమూరు పల్లెటూరు తండాల వైకుంఠధామం అని మంచిగా గార్డెన్ లెక్క కట్టుకుంటా, వర్షం పడకుండా మీద కట్టి పక్కలకు 2 రూములు వేసి ఇట్లా ఉండడానికి, 2 రోజులు ఇట్లా కిరాయి వాళ్ళు ఉంటే ఇంటికాడ ఉండకపోతే ఇక్కడ ఉండడానికి. ఇప్పుడు మేము మస్తు మంది అధికారులకు మన రాజకీయ నాయకులు చుట్టూ తిరిగినాం కానీ ఫలితం లేకుండా. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అన్న, మా ఊరు 100% వ్యవసాయానికి సంబంధించిన ఊరు. మా ఊర్లో 190% వరి పండిస్తామన్న. వరి పండించడానికి రోడ్డు చూడలేదన్న. రోడ్డు పోయేటప్పుడు చూడు మొత్తం రోడ్డు దగ్గరకు వచ్చింది, లారీలు రావన్న. లారీలు రాకపోతే 2 రూపాయలు ఎక్స్ట్రా సంచికి పెట్టి సార్ మేము గోదూరు మీదకి వెళ్ళి అమ్మకపాడ మీదకి వెళ్ళి తోలేసుకోవడం అవుతుందన్న. ఎన్నిసార్లు అధికారులకు కానీ రాజకీయ నాయకులు చెప్పినా కానీ చూద్దాం చేద్దాం. శ్మశాన వాటిక గురించి మీరు ఎవరైనా అధికారిని కలిసిరా, లేకపోతే రాజకీయ నాయకుల్ని కలిసిరా, లేకపోతే మన ప్రస్తుతం కలిసి మన లేదు మాకు హెల్ప్ చేస్తారని అడిగి ఇంతకు ముందు కల్పన చేసినప్పుడే అవే 3 అయిపోయినాయి అన్న. చెప్తే కలిసిన ఇంతకు ముందు ఆడుండే ఆడికెళ్ళి ఇడికి వచ్చింది, ఇడికెళ్ళి ఆడ వీళ్ళు మేము చేస్తాం, మేము అది రిగ్గేసారు మోటార్ అయింది అవన్నీ ఉన్నాయన్న. మర్చిపోయినామన్న. దేవుని మీద భారం పెడితే ఎట్లయితే ఎవరికైనా అర్జీ పెట్టుకోవాలి మనము చెప్పినామన్నా ఒకసారి చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు అంత చెప్పాలి. చెప్తే వాళ్ళకి అర్థమైంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, చేస్తారు అని ధీమాతోటి ఉన్నామన్న. వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాం, ధీమాతోటి ఉన్నామన్న. చేస్తారని చేయలేరు కాబట్టి ముందు మేము ప్రయత్నం చేస్తాం అన్నిటికోసం. ఈ రోడ్డు కోసం కానీ బస్సు కోసం కానీ బస్సు లేదన్న. ఈ రోడ్డు మాకు లారీలు పోయేదానికి ఇప్పుడు మా ఊళ్ళో 25,000 క్వింటాల్ అవి ఎక్స్ట్రా 10 కిలోమీటర్ తిరిగి ఇట్లా 7 కిలోమీటర్ తిరిగి పోవాలి సార్. నేను అనుకున్నాను అందరం కలిసి అన్ని ఒకటి అనుకోండి. ఆరోగ్య కేంద్రం వచ్చగలేదన్న. అన్నిటి మీద ముందు మేము ఇక ఇన్ని రోజులు కొంతమంది ఉన్నారు, కొంత చేస్తారు అని ధైర్యంతో ఉన్నామన్న. ఇప్పుడు ప్రస్తుతానికి మేమన్నా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ అన్న. అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం రేగుంట ఏదైతే వార్డు, గతంలో గ్రామం, ఇప్పుడైతే వార్డు. ఈ వార్డులో అన్ని అరకొర వసతులే. వీడికి వద్దామంటే బస్సు లేదు, ఏదైనా ఎమర్జెన్సీ కోసం హాస్పిటల్కి వెళ్దామంటే ఇక్కడ సబ్ సెంటర్ అలర్ట్ అయినప్పటికీ ఇక్కడ కొత్త భవనానికి లేదు. ప్లస్ అద్దె భవనంలో చిన్నగా ఇరుకిరుగా ఉంటుంది. అక్కడ ఎవరైనా బాలయంతాలు వచ్చినా, ఎవరు వచ్చినా, ముసలోళ్ళు వచ్చినా అందరికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనము ఇక్కడ ఏదైతే శ్మశాన వాటిక ఉందో శ్మశాన వాటిక నుండి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో స్థానిక ఎమ్మెల్యే గారు చూసినట్లయితే దీని మీద ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.